అయితే రైట్ లో ఒకటి, లెఫ్ట్ లో ఒకటి, సెంటర్ లో ఒకటి, మొత్తం కలిపి 3 ముద్దులు ఇచ్చే. ఒకేసారి 3 అంటే ఎట్టాగే? గట్టిగా ఒకటి ఇస్తాడు, తీసుకో. నేను పక్కకి వెళ్తున్నా. రాజు కుట్టమారం బండి కప్పాల బండి పైల పచ్చీసు బండి పోదామా చండి అటెళ్తే కాకినాడ సర్దుకు పెట్టే వేడ ఇటెళ్తే నీ గుడివాడ వెయ్యవే పాను వేడ చమచం రావే రావే అమ్మడే లవ్ స్టేషన్లో లవ్ స్టేషన్లో కుట్టమారం బండి చంకీల బండి పైల పచ్చీసు బండి పరువాల బండి అరే హా అరే హా అరే హా అటెళ్తే రాజమండ్రి హళారే చిట్టి తండ్రి ఇటెళ్తే విజయవాడ చలోరే అందగాడ చమాచం రావే రారా బుల్లోడా లవ్ స్టేషన్ లో లవ్ స్టేషన్ లో అదుగో ఏలూరు కొంపే కొల్లేరు నీ గంపదించెయ్యి భామా పోదాం నెల్లూరు సరసానికి పేరు జయగంట మోగించు మామా చల్లరే జనగామ చేద్దాం హంగామ చిత్తూరులో చేరుదామా ఇదిగో బెల్గాము నిండా మునిగాము తలకోనలో తేలుదామా అటేపే అనకాపల్లి కట్టవే కారాకిళ్ళి జమాజం జగ్గిపేట వెయ్యరు ప్రేమకి పీట ముద్దో గిద్దో లాగించేద్దామా లవ్ స్టేషన్లో లవ్ స్టేషన్లో ఆట కుట్టమారం బండి చంకీల బండి అరే పైల పచ్చీసు బండి పోదామా చండి ఇదిగో వైజాగు సరిగా చేసాగు తీసుకో నా బాగు బావో అదిగో గుంటూరు ఇదిగో మార్టేరు మార్చెయ్యి దిగేరు పాపో హైరే నంద్యాల స్పీడే పెంచాల నీ దారి మళ్ళించవయ్యో హైవే రోడ్డుది హైదరాబాదుది కంగారు పడమాకే పుల్లో అటెళ్తే మీ బొంగోలు ఇటెళ్తే మా కర్నూలు ఫటాఫట్ గడపకి పోతాం లవ్లో ఉడుకులు చూద్దాం ధమాధం ప్రేమించేసి డంకా మోగిద్దాం లవ్ స్టేషన్ లో లవ్ స్టేషన్ లో నెలకు ₹1,00,000 తింటున్న రౌడీలున్నారు, నెలకు 2 లక్షలు తింటున్న లాయర్లున్నారు, నెలకు 5 లక్షలు తింటున్న ఎంపీలున్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమిల్స్ ఉన్నాడు.
ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ? నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇదిగో అబ్బాయి, ఏంటిది? ఆ ఇన్స్పెక్టర్ గాడి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా. ఇదిగో మా బర్లంక రామబ్రహ్మం, నా మాటిను. ఏంటిదేది? అమ్మో, నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. నీ అమ్మ కడుపు మాడా, నీకు ఈ తప్పు కూడా తెలిసి చావదంటరా. ఆకూరలో తినే బుర్ర మాటలు విని విని ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకుకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తాటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముని బయటికి తీసుకొస్తాడు. వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు? కమ్ టు ద పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడే సమాధానం కావాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఇన్స్పెక్టర్. సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలేరు. ఎస్పీతో పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటాను. మిస్టర్ రామరాజు, ఏమిటిదంతా? సార్, కొత్త బజార్లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. Yes, I am totally convinced. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగుల్డ్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐఎమ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకుని ఇస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని ఒక సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్. మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను. ఆ డిఐజీ అండవన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను. బాబు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నా అది అక్కడ కొట్టేవే దెబ్బ. ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు, అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటా ఉండాలి. లేకపోతే బొర్రెట్ట పని ఇదిగో చేస్తే కారణం. కూరల సంగతి ఎత్తావంటే కారణం లేకుండా చెప్పేస్తా. ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడన్నావు, వీడే ముచ్చేతులు తీశాడు. నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మెజిస్ట్రేట్ నుంచి బయటకు వస్తావు. ఇదిగో అట్టడి నీచపు మాటలు మాట్లాడబాక. చూడు రాంబెంబం, పోలీసుల చిత్రహింసలు భరించలేకే నేను ఆ నేరాన్ని నెత్తిరేసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో చెప్పాడనుకో, ఏ శిక్ష ఉండదయ్యా. అప్రూవర్గా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది. కోర్టుకు రాకీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా. మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా, నెలకే నాట్యం నేర్పావి నయగారమా, గాలికే సంకెళ్ళేశావే.